రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం హాజీపల్లి గ్రామంలో స్వరూప అనే లబ్ధిదారులకి నిర్మించిన ఇందిరమ్మ ఇల్లును ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల సొంతింటి కలను ఇందిరమ్మ ఇళ్ల ద్వారా సాకారం చేశామన్నారు. షాద్నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా 3500 ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి తీరుతామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఆశీర్వాదాలు ప్రభుత్వంపై, సీఎం రేవంత్ రెడ్డిపై ఉంటాయన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలన్నారు. వీరన్నపల్లి ఇల్లు కట్టుకుంటున్నావు, మీ అమ్మకి కట్టించిన నువ్వు కూడా కట్టుకోవాలి. చాలా సంతోషంగా ఉంది. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామనే ఒక సంకల్పంతో, ఒక దీక్షతోని ఆదర్శ గ్రామం ఆజుపల్లి కాబట్టి ఆజుపల్లిలో దర్శన్ గారి యొక్క కృషితోని అహోరాత్రులు కష్టపడ్డ దర్శన్ ఈ గ్రామంలో గతంలో ఎన్నో మోసాలు చేసి, ఎన్నో దగాలు చేసి దళితుల భూములు తీసుకున్నా కూడా దళితులకు ఇండ్లే లేని పరిస్థితి. దళితులకి ఇండ్లే లేని పరిస్థితి. అప్పుడు నిజంగా చెప్తా ఉన్నా, ఈ ఇందిరమ్మ రాజ్యం వస్తే తప్పకుండా ఆజుపల్లిలో ఇండ్లు లేని అర్హతలు కలిగిన నిరుపేదలకు ఇండ్లు కట్టిస్తామని ఒక మాట భరోసా ఇవ్వడం జరిగింది. ఆ మాటను పూర్తిగా నమ్మడం కూడా జరిగింది. ఈ గ్రామం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు, కేంద్రంలో ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు ఈ గ్రామం ఆదర్శ గ్రామం నిర్మల్ పురస్కార్ అవార్డు కూడా వచ్చింది. దానికి సర్పంచ్గా మా జంగమ్మ గారు ఉన్నారు. వారు స్వయాన్ని ఇక్కడనే ఉన్నారు. వాళ్ళు కూడా అంటే ఒక పారదర్శకమైన ప్రభుత్వం, ఒక ఆదర్శమైన ప్రభుత్వం, ఒక ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్న ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఇవాళ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడ్డది, ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడ్డాయి. ఈ ప్రజాపాలన, ప్రజాస్వామ్య ప్రభుత్వాలు దేనికి పనిచేయాలంటే నిరుపేద కుటుంబాలను ఆదరించాలి. ఇలా దేశంలో కూడు గూడు నీడ ఇవాళ మీరు అందరు చూస్తూ ఉన్నారు. 10 సంవత్సరాలు దోపిడి గురైన ఈ రాష్ట్రం మళ్ళొక్కసారి కూడు గూడు నీడ. కూడు అంటే ఇలా సన్నబియ్యం ఇస్తున్నాం, రేషన్ కార్డు ఇస్తున్నాం. నీడ అంటే ఇలా ఇండ్లు కట్టిస్తున్నాం. ఇత్నావ స్వరూప గారు వారు నాకు ఇల్లు కావాలని చెప్పారు. ఇల్లు కావాలని చెప్తే ఇల్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళు స్వయాన కట్టుకున్నారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే డిజైన్ చేసిందో, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గైడ్లైన్స్ ఇచ్చిందో, రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే చేసిందో ఆ యొక్క స్వరూప గారు అదే విధంగా ఆ ఇల్లు కట్టుకోవడం జరిగింది. ఎట్లా విడతల వారికి ఎట్లా కట్టుకుంటే నేను అధికారులం కూడా వారికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఎంపీడీఓలు కానీ,